ఇప్పుడు ఎట్లా అంటే మనకున్న అడిక్షన్స్లో అంటే ఒకప్పుడు ఏంటంటే ఆల్కహాల్ అడిక్షన్ అనేది ఒకటి ఉండేది. సరే ఆల్కహాల్ ఏ రూపంలో ఉన్న ఆల్కహాల్ అని. ఆ తర్వాత ఆల్కహాల్ అడిక్షన్ నుంచి తర్వాత కొన్ని గాడ్జెట్స్ అడిక్షన్. ఇప్పుడు అంతా అడిక్షన్ ఏంటంటే వాట్సాప్ అడిక్షన్ కూడా అడిక్షనే. ఒక 5 నిమిషాల వ్యవధిలో మీరు సెల్ ఫోన్ని చూడకుండా ఉండగలిగితే మీరు అడిక్ట్ కానట్టు లెక్క. 5 నిమిషాల్లో ఎప్పుడు చూసినా అంటే ఒక 2 నిమిషాల తర్వాత ఎప్పుడు మళ్ళీ సెల్ ఫోన్ వంక చూసినా మీరు అడిక్ట్ అయినట్టే లెక్క. ఇది సింపుల్ అంటే టెస్ట్, మనల్ని సెల్ఫ్ టెస్ట్ అన్నమాట. సో లైక్ వైజ్ ఇప్పుడు అడిక్షన్ అనే దానికి రూపాలు మారిపోయినాయి, డెఫినిషన్స్ మారిపోయినాయి. ఒకప్పుడు ఆల్కహాల్, మద్యము మాత్రమే అడిక్షన్, లేదా సిగరెట్ తాగడమే అడిక్షన్, లేదా గాంజాలు లేదా మన డ్రగ్స్ మాత్రమే అడిక్షన్. ఇప్పుడు దాన్ని దాటిన అడిక్షన్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. సో వీటన్నిటినీ క్యూర్ చేయడంలో 100% డ్రామా థెరపీ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దానికి ఎట్లా అంటే మనం ఆ బ్రేక్ చేయాలి, ఆ అన్కాన్షియస్ మైండ్లో ఉన్న దాని పట్ల ఉండే అబ్సెషన్, డిపెండెన్సీ. ఇప్పుడు అడిక్షన్ అంటే నథింగ్ బట్ డిపెండెన్సీ. డిపెండెన్సీ అంటే అది నేను సిగరెట్ తాగితేనే నేను స్నానం చేయగలుగుతాను, నేను సిగరెట్ తాగితేనే నాకు ఒక ఆలోచన వస్తుంది, నేను టీ తాగితేనే నేను ఒక కవిత రాయగలుగుతాను అనే దాన్ని మనం నిబంధన చేసుకున్నాం. దీన్ని ఏమంటామంటే కండిషనింగ్ థియరీ అంటాం. సో ఇవాన్ పావ్లోవ్ అంటే ఆయన ఎప్పుడూ 1901లోనే ఈ సిద్ధాంతాన్ని నిరూపించి చూపించాడు. మనిషి ఏంటంటే దేనికి డిపెండెంట్ కాడు, దేనిపైన ఆధారపడడు. తను అనుకుంటే, సంకల్పం అనుకుంటే నిజంగా 2 కారణాలు ఉంటే చేస్తాడు. ఒకటి నీడ్, ఇంకొకటి ఇంట్రెస్ట్. తనకి అవసరం అనిపిస్తే అక్కడ ఏది ఉన్నా ఏది లేకపోయినా ఖచ్చితంగా చేస్తాడు. లేదా తనకి ఇంట్రెస్ట్ అనిపిస్తే, తనకు ఆసక్తి అనిపిస్తే అక్కడ ఏమున్నా ఏమి లేకపోయినా అసలు ఎవరు సహకరించకపోయినా ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాడు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు. సో అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎట్లా తయారైనామంటే నేను టీ తాగితేనే ఒక కవిత రాయగలుగుతాను అనే దానికి ఒక ప్రాసెస్కి దానికి దీనికి లింక్ అయిపోయింది. కానీ బ్రెయిన్కి టీకి సంబంధం లేదు యాక్చువల్గా. సో ఇక్కడ డీలింక్ చేయడమే డీ అడిక్షన్. అంటే టీ తాగితేనే కవిత రాస్తాను అనేదాన్ని టీ లేకుండా కూడా కవిత రాయగలగడానికి కొంచెం రోజులు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత అది లేకుండా కవిత రాస్తాడు. అప్పుడు ఏదో డీలింక్ అయిపోయింది. అంటే ఇక్కడ బ్రెయిన్లో ఆ ఉన్న లింక్ ఏతుందో డీలింక్ అయిపోయింది అనమాట. డీలింక్ అవ్వడమే డీ అడిక్షన్ అన్నట్టు ఇక్కడ. సో అలాగే ఇక్కడ డ్రామా థెరపీ ద్వారా మనం డీలింకింగ్ చాలా అద్భుతంగా చేయొచ్చు. డీలింకింగ్ ఎట్లా చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు వాట్సప్ చూస్తున్నారు, లేదా ఇంటర్నెట్ చూస్తున్నారు, లేదా యూట్యూబ్లో చూస్తున్నారు. ఇది కూడా గొప్ప అడిక్షన్. ఇప్పుడు లేటెస్ట్ ఈ జనరేషన్కి అడిక్షన్ అదే. వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే యూజ్ టు లివ్ ఇన్ ద వర్చువల్ వరల్డ్ దాన్ దట్ ఆఫ్ ది రియల్ వరల్డ్. అక్కడ బస్ స్టేషన్లో కూర్చుంటాడు, ఆ బస్సు వచ్చేంత వరకు ఆయన దాంట్లోనే చూస్తుంటాడు. దాంట్లో అన్ని ఏదో రీల్స్ కానీ షార్ట్స్ వస్తుంటే వాటిని చూస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ ఆల్సో అన్ అడిక్షన్. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక చుట్టూ పరిసరాలని గమనించేది కూడా ఒకటి నడుస్తూ ఉంటుంది ప్యారలల్గా. సో అంటే నిజంగా చెప్పాలంటే గొప్ప స్ట్రెయిన్. ఇక్కడ 2 పనులు ఏకకాలంలో చేయాలి. ఒకటి ఏంటంటే చుట్టూ తను అనుకున్న నెంబర్ బస్సు వస్తుందా లేదా అంటూ అలర్ట్గా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ చిన్ని ప్రపంచంలో అరచేతిలో ఉండే సెల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో జరుగుతున్న ఆ చిన్ని ప్రపంచపు లోకి మనం వెళ్ళాలి. లేకపోతే పూర్తిగా లీనంగా నవ్వలేము కదా. ఒక చిన్న కామెడీ షో చూస్తున్నావు, దీనిలో చూస్తే పూర్తిగా లీనమైతే తప్ప దానికి స్పందించలేము, మనం ఎక్స్ప్రెషన్ చేయలేము, నవ్వలేము, లేదా బాధపడలేము, లేదా ఆలోచించలేము, లేదా అర్థం చేసుకోలేము. సో ఇవన్నీ జరగాలి. పైన ఎక్స్టర్నల్గా మళ్ళీ పెరిఫెరల్గా కాన్షియస్ లెవెల్లో అది కూడా గమనిస్తూ ఉండాలి. సో ఇది సైకలాజికల్గా ఇది ప్రెషరే నిజానికి చెప్పాలంటే. సో ఇలాంటి వ్యవస్థల్లో ఇప్పుడు మనం ఉన్న కాలంలో దేనిపైనైనా డిపెండ్ అయ్యే విధానాన్ని డీలింక్ చేయడానికి డ్రామా అనేది ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఆ క్యారెక్టర్ని మనం బిల్డ్ చేస్తాం. ఏం చేస్తామంటే ఇక్కడ రోల్ ప్లే ద్వారా కానీ, సైకో డ్రామా ద్వారా కానీ ఆ క్యారెక్టర్ని, ఆ సన్నివేశాలని క్రియేట్ చేసి దానివల్ల జరుగుతున్న నష్టాలేంటో చూపిస్తాం. ఆ నష్టాలను చూపించిన తర్వాత ఆయనలో కూడా ఒక ఆలోచన మొదలవుతుంది. దానివల్ల చాలామంది ఇట్లా రియలైజ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అందుకని అడిక్షన్ని, అది డ్రగ్ అడిక్షన్ కావచ్చు, ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు, లేదా గాడ్జెట్స్ టెక్నికల్ అడిక్షన్ కానీ, ఈ క్రియేటివ్ అడిక్షన్ కూడా. సో ఎలాంటిదైనా కూడా వాటన్నిటిని డీలింక్ చేయడానికి డ్రామా థెరపీ అండ్ మిగతా ఏ థెరపీ అయినా కూడా చాలా ఉపయోగపడుతుంది.